కొంతమందికి అసలేమీ వాళ్ళకి తెలియకుండానే ప్రెగ్నెన్సీలు వచ్చుంటాయి. అంటే కొంతమందికి రేప్ అవ్వడం వల్లనో లేదా సైకలాజికల్గా ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది కూడా తెలియకుండా. సో అలాంటి వాళ్ళల్లో మనకి లీగల్గా మనం టర్మినేట్ చేయొచ్చు అండ్ ఖచ్చితంగా వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం. వాళ్ళకి మనం చేసేది చిన్న హెల్పే కదా అని చెప్పి అనిపిస్తుంది, కానీ అది చాలా చాలా వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది అండ్ వాళ్ళని మనం చాలా కాపాడినట్టు ఉంటుంది. అలా అని చెప్పి ఒకసారి ఏదో వాళ్ళకి హెల్ప్ చేశాం కదా అని చెప్పి కొంతమంది తరచుగా అన్మ్యారీడ్ అబార్షన్స్ ఒక 4 times మేము ఏదో అన్వాంటెడ్ కిడ్ తీసుకున్నాము, ఒకసారి మేము మందులు ఇచ్చామనుకోండి, అదే అలవాటైపోయి సెకండ్ టైం థర్డ్ టైం వాళ్ళంతట వాళ్ళే తీసేసుకోవడం అనేది జరుగుతుంది. దాంతో ఏమవుతుంది, వాళ్ళ గర్భసంచిలో ప్రాబ్లమ్స్ రావడం, ట్యూబ్స్ బ్లాకేజ్ అవ్వడం, ఇన్ఫెక్షన్స్ అవ్వడం ఇలాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి. సో మీరు సెల్ఫ్ మెడికేషన్ అయితే తీసుకోవద్దు, ఓవర్ ద కౌంటర్ పిల్స్ కూడా తీసుకోవద్దు. ప్రతిదానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది.